తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుమల కొండల్లో ఉన్న పచ్చదనాన్ని అటవీ శాఖ ద్వారా 68.14% నుంచి 80% పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. అటవీ ప్రాంతంలో పచ్చదనం పెంచేందుకు టీటీడీ 4 కోట్లు మంజూరు చేసిందన్నారు. తిరుచానూరు, అమరావతి వెంకటేశ్వర స్వామి, ఒంటిమిట్ట ఆలయంతో పాటు స్థానిక ఆలయాలను సమగ్ర అభివృద్ధికి నిపుణుల కమిటీని నియమించామన్నారు. బోర్డు నిర్ణయం మేరకు తిరుమలలోని 48 వీఐపీ అతిథి గృహాల పేర్లను మార్చామని, మరో 2 అతిథి గృహాల పేర్లు మార్చలేదన్నారు. వాటికి టీటీడీనే పేర్లు మార్చనుంది అన్నారు. తిరుమల ఆలయ భద్రత కోసం యాంటీ డ్రోన్ టెక్నాలజీ వినియోగానికి పాలక మండలి ఆమోదం తెలిపిందని ఈవో శ్యామలరావు తెలిపారు. కొండల్లో పచ్చదనాన్ని పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. టీటీడీ బయట ఎక్కువగా ఉన్న ప్రాంతము స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి వాటికి కూడా వారి ద్వారా కూడా చేయడానికి వారికి ఫండింగ్ అడిగారు. టీటీడీ నుంచి వారికి 4 కోట్ల ఫండింగ్ ఇవ్వాలని ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయం, నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, కపిలతీర్థం కపిలేశ్వర స్వామి ఆలయం, నాగులాపురం వేదనారాయణ స్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం, వీటి సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయడానికి ఒక కన్సల్టెంట్కి ఇచ్చి దీని ద్వారా అభివృద్ధి ప్రణాళికలు వచ్చిన తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీటిని అభివృద్ధి చేయడానికి దీనికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమల ఆలయ భద్రత దృష్టిలో పెట్టుకుని ఆ భద్రతను దృష్టిలో పెట్టుకుని యాంటీ డ్రోన్ టెక్నాలజీని కూడా తీసుకుని రావాలి. డ్రోన్స్ పని చేయకుండా ఇక్కడ చేయడానికి ఒక టెక్నాలజీ ఒకటి అవైలబుల్ గా ఉందని తెలిసింది. ఆ టెక్నాలజీని కూడా ఉపయోగించుకుని చేయడానికి బోర్డులో నిర్ణయం